సుజ్జిగాడు వస్తే ఇట్లకి వెళ్ళిపోతాడు. సుజ్జిగాడు వస్తే మన ఇంకే సైడ్ ఉంది బ్యాగ్, అక్కడ అట్లకి వెళ్ళిపోతాడు. సో గైస్ ఇదే మన కోటి అంటారు. పండుగ పిల్లల్ని అయితే అసలు తీసేలా కానీ వస్తే అయిపోయింది. సపోటా టైం పడుతుంది. వస్తుంది కదా, టైం పడుతుంది. ఎంత అడుగు ఒకసారి. ఎంత ఇది 350 ఏ అంటున్నాడన్నా. ట్రెండింగ్ ఇప్పుడు అదే అంటే ఇది బాగా ట్రెండింగ్ నడుస్తుంది. బాగానే అంతేనా? ట్రెండింగ్ ఉన్నాయి, బాగా యూజ్ చేస్తున్నావు అన్నాడు. ఇది కూడా జీ షాక్ కూడా బాగానే యూజ్ చేస్తుంది. కెసియో కూడా బాగా యూజ్ చేస్తుంది కానీ అంత లేదు, కానీ ఇది బాగా వర్క్ అవుతుంది. ఐ లైక్ దిస్. ఇది అండ్ బ్లాక్ బాగుంది కదా. చూడు నాని పెట్టుకోను చెయ్యను నీకే కదా. చూస్తున్నారా తీసుకున్నామని తర్వాత ఎప్పుడైనా. ఇప్పుడు వద్దు మరి రేట్లు ఎందుకు అడుగుతున్నారా? అంటే తెలుసుకోవద్దా రేట్ ఎంతనో అని. హలో బాయ్ పిలుస్తుంది బాయ్. వద్దు బాయ్ ఎంత నాకు పాటలు తీరా నాయన చెవు చెయ్యి అంటుంది నాకు. పెట్టుకో మంచిగా ఉంటావు, నువ్వు హీరో లెక్క ఉంటావు. ఈ డైలాగ్ కొట్టి నన్ను చూసాను. అద్దాలు లేవా? అద్దాలు లేవా అంటాడు. చూసుకొని అద్దాలు ఉండద్దా? ఓకే ఓకే గట్టా హీరో లెక్క ఉన్నావు. బాగుంటుంది తీసుకుంటారు నిజంగా. వైట్లో లేవారా ఇట్లాంటివి? ఇదే ఫ్రేమ్లో వైట్లో ఎందుకు రాకూడదు ఉన్నాయిగా. ఇట్లాంటి ఫ్రేమ్లో రాదురా. ఇందాక నేను ఫ్రేమ్ తీసిన కదా, అట్లాంటి వైట్లు ఉంటే చాలా బాగుంటుంది రా. లుక్ కూడా బాగా వస్తుంది. అది బ్లాక్లో ఎప్పుడు పడితే అప్పుడు వేసుకోవచ్చు. వైట్ అంటే పార్టీస్కి అప్పుడప్పుడు వేసుకున్నాం అనుకో పెళ్ళిళ్ళకి. మీ దాంట్లో వేస్తారా మీరు రిచ్ కిడ్స్? 100 రూపాయలు తీసుకోవడానికి రిచ్ కిడ్. ఇట్లాంటివి ఇట్లాంటి చూడరా స్క్రోల్ చేయి ఇట్లా. ఇట్లాంటి అంటే బయటలో లేవా? అంటే ఈ ఫ్రేమ్లో బ్లాక్ ఫ్రేమ్లో వైట్ అట్లా ఇది దొరికొచ్చినాయి. అదేనా? రైట్ ఇదే చూడు. హీరో కాదు, హీరోయిన్ కాదు. బాయ్ బాయ్ అంటే మొడ గుప్తారు. బాయ్ బాయ్ 130. తీసుకోరా నేనే ఉంటాను. बड़ा नहीं है, थोड़ा बड़ा 90 रुपीज़ का होता है. ఖాళీ పెట్టుకొని తిరిగిగా. ఇప్పుడే ముఖం మొట్ట లెక్కనే ఉంది. ప్రేస్ అయితే కలిగి ఉంటుంది అంతేనా? చలో 100 రూపాయలు ఎక్కడికి తెలుసా చెప్తే గలీజ్ ఉంటాయి. చెప్పు. మొన్న 500 తీసుకొని షాప్కి పోయినారా, 200 అయింది అక్కడ. 200 అయితే ఆమె ఏం చేసింది, 400 ఇచ్చింది నాకు రిటర్న్లో. అర్థం కాలే 500 ఇచ్చినారా నేను ఆమెకి. ఏంది ఫ్రూట్ మార్కెట్ దాటింది బస్సు. ఓ అయ్యాడు అంటే 500 ఇచ్చిందిరా. 500 మా అమ్మ ఇచ్చింది షాప్కి పోయి రాబో అని. ఓకే. అక్కడ 200 అయింది నాకు. నాకు రిటర్న్ ఎంత రావాలి? 500 ఇచ్చింది, 200 ఇస్తే ఇంకా 300గా 400 వచ్చినాయి. 100 నేను దాపెట్టుకున్నా, దేనికైనా వేసుకున్నాం అని చెప్పి తీసుకున్నా. ఓకే అంతే, ఫ్రీ. ఆమె మోసపోయింది, నేను మోసపోలే అంతే. నేను రిటర్న్ ఇద్దాం అనుకున్నా. ఓకే. ఆమె మంచిది కాదు. దట్ ఐ థింక్ వాటు కోసం అద్దాలు పెట్టుకొని పోతా. బాగుంది. ఫస్ట్ ఎంత ఉండే? ఫస్ట్ అప్రాక్స్ ఒక 20-25 ఉండేరా ఆన్లైన్లో. ఇంకా తగ్గింది అది. ఓకే. అది నేను ఫ్లిప్కార్ట్లో చూసిన సేల్స్ వల్ల. ఓకే. ఒకవేళ నేను అది అమెజాన్లో చూస్తే పక్కా 20K ఉంటుంది రా. 20K కన్నా ఎక్కువనే ఉంటుంది. ఓకే. ఎందుకంటే వాడు
వాడు ఎంత కొన్నాడో అంతనే అమ్ముతాడు వాడు. ఫ్లిప్కార్ట్ డిస్కౌంట్ ఇచ్చి అమ్ముతాడు. ఈడెందుకు తక్కువ దొరుకుతుంది అనమాట. ఇది కాపీ వర్షన్ ఇవన్నీ. అవునా? కాపీ పీస్లు. అది తిప్పి కొడితే 6 months కూడా రాదురా. 6 months ఎక్కువ దానికి ఇంకా. బాగున్నాయి పౌచ్లో. తీసుకుంటావా పౌచెస్? ఇప్పటికే మస్తు ఎక్కువైంది. ఏ తీసుకుంటే నీకు నీ ఫోన్కి కావాలి. చూడు గల్స్ చూస్తే ఇది కూడా మస్తుంది. బ్లాక్ వేస్ట్. ఆహా ఇదైతే సూపర్ ఉందిరా అన్న. ఎంతనా? 350. అంత ఉండదా? ఎంత ఉండదు మరి? ఎంత ఉంటుంది? 250 ఎక్కువ. నేను ఎక్కడ మన అక్కడ చూసినారా? అక్కడ తెలిసిన వాళ్ళు చూసినా. ఎంత? 250. చలో నెక్స్ట్ ప్యాంట్ అండి. సార్ ఒకసారి చూసావా?